అమెరికా టారిఫ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే పలు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఖతార్ భారత్తో కీలక ఒప్పందం చేసుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో ఖతార్ తన $10 బిలియన్ పెట్టుబడి హామీని అమలు చేసేందుకు అంగీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖతార్ పాలకుడు అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భారత్ పర్యటన సందర్భంగా $10 బిలియన్ పెట్టుబడులపై హామీనిచ్చారు. రీసెంట్ గా న్యూఢిల్లీలో జరిగిన చర్చల్లో భారత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఖతర్ విదేశీ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ బిన్ మహమ్మద్ అల్ సయీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల హామీని అమలు చేసేందుకు కృషి చేశారు. ఏడాది ఫిబ్రవరిలో ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ అహ్మద్ అల్ థానీ భారత్లో 2 రోజుల అధికారిక పర్యటన సందర్భంగా ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ QIA భారత్లో $10 బిలియన్ అంటే సుమారు 85,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హామీ ఇచ్చింది. భారత్లోని మౌలిక సదుపాయాలు, అధునాతన తయారీ, రవాణా, లాజిస్టిక్స్, ఆహార ప్రాసెసింగ్, ఆరోగ్యం, సెమీ కండక్టర్లు, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడి పెట్టనున్నారు. ఈ హామీని అమలు చేయడానికి QIA భారత్లో పెట్టుబడులను సమన్వయం చేసేందుకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. తాజాగా న్యూఢిల్లీలో భారత్ ఖతర్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్టుబడులను నిర్దిష్ట ప్రాజెక్టులు, కంపెనీలకు కేటాయించడంపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఖతర్ నుంచి వాణిజ్య, రవాణా, సమాచార సాంకేతికత, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో పాటు ఖతర్ ఎయిర్వేస్, క్యూ టెర్మినల్, అసాద్ ఫుడ్స్, ఖతర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ ద్వైపాక్షిక చర్చలు 8 కీలక రంగాలపై దృష్టి సారించాయి. మౌలిక సదుపాయాలలో రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఖతర్ ఆసక్తి చూపుతోంది. ఒక అధునాతన తయారీ, సెమీ కండక్టర్లలో భారత్ను ఒక గ్లోబల్ టెక్ హబ్గా మార్చడానికి QIA నిధులు సహాయపడనున్నాయి. రవాణా, లాజిస్టిక్స్లో పోర్టులు, లాజిస్టిక్స్ హబ్ల అభివృద్ధికి ఖతర్ ఎయిర్వేస్, క్యూ టెర్మినల్ సహకారం అందించనున్నాయి. ఆహార ప్రాసెసింగ్లో అసాద్ ఫుడ్స్ భారత్లోని ఆహార భద్రతా లక్ష్యాలకు సహకారం అందించనుంది. మరోవైపు ఆరోగ్య రంగంలో ఆసుపత్రులు, టెలిమెడిసిన్ వంటి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టనుంది. అంతేకాక ఫైనాన్స్ రంగంలో భారత్లోని ఫిన్టెక్ స్టార్టప్లు, గిఫ్ట్ సిటీలో ఖతర్ నేషనల్ బ్యాంక్ కార్యాలయ స్థాపనకు నిధులు కేటాయించనున్నారు. ఈ పెట్టుబడులు భారత్ను 2030 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యాన్ని వేగవంతం చేస్తాయని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్లో ఖతర్ $10 బిలియన్ పెట్టుబడి ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే QIA భారత్లో రిటైల్, యూటిలిటీలు, మీడియా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో $1.5 బిలియన్ పెట్టుబడి పెట్టింది. కానీ ఈ కొత్త $10 బిలియన్ పెట్టుబడిని సమర్థవంతంగా కేటాయించడానికి నిర్దిష్ట ప్రాజెక్టుల ఎంపిక, పారదర్శకత కీలకం. అంతేకాక అమెరికా టారిఫ్లు భారత్ ఇతర దేశాల ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ టారిఫ్లు భారత్ ఖతర్ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ భారీ పెట్టుబడులు భారత్ యొక్క ఆర్థిక ఆకర్షణకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ నిధులు పెద్ద ఎత్తున ఉపయోగించే విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాక భారత్ ఖతర్ మధ్య వాణిజ్యం ప్రస్తుతం $14 బిలియన్ వద్ద ఉంది. 2030 నాటికి $28 బిలియన్ రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం రెగ్యులేటరీ సంస్కరణలు, స్థిరమైన ఆర్థిక వాతావరణం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ $10 బిలియన్ పెట్టుబడి భారత్ను గ్లోబల్ ఆర్థిక శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ట్రంప్ విధించిన 50% టారిఫ్ల వల్ల భారత్ ఎగుమతులైన ఉక్కు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సందర్భంగా ఖతర్ లాంటి గల్ఫ్ దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం భారత్కు ప్రత్యామ్నాయ మార్కెట్లను అందిస్తుంది. అంతేకాక భారత్ యొక్క UPI సిస్టమ్ ఖతర్లోని ఖతర్ నేషనల్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ సేల్లలో అమలు కావడం 2 దేశాలు తమ స్వంత కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డాలర్ ఆధారిత వాణిజ్యంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ పెట్టుబడులు భారత్లోని స్టార్టప్లు, ఫిన్టెక్, ఆహార భద్రతా రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తాయి. అయితే పెట్టుబడులు అమలు వేగం, పారదర్శకతపై ఇవి ఆధారపడి ఉంటాయి. మొత్తంగా తాజాగా జరిగిన ఈ చర్చలు 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయి.
$10 బిలియన్ పెట్టుబడులు ఏ రంగాల్లో పెట్టాలి అనే అంశాలను చర్చించడంతో పాటు మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఆహార ప్రాసెసింగ్, ఫినాన్స్ రంగాలలో నిర్దిష్ట ప్రాజెక్టులను గుర్తించారు.